రానిచ్చారు దాని ఇంట్లోకి. అది ఇంట్లోకి వస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు చెప్పు. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తనని నేనే తీసుకొచ్చాను కాబట్టి మీ మనసులోంచి తనని బయటికి పంపించేయండి. అప్పుడు ఖచ్చితంగా పంపించేస్తాను. కొడతావా నిజంగానే? కొవ్వు తీస్తా తీస్తా. మీనాక్షి, మీనాక్షి, ఆ న్యూ డిజైన్కి సంబంధించిన ఫైల్ కూడా పెట్టావా? మీనాక్షి, ఎక్కడున్నావు? మీనాక్షి, క్రిష్ క్రిష్ ఆగు. ప్లీజ్ క్రిష్, ఒక్కసారి నేను చెప్పేది విను. అడ్డులే. క్రిష్ క్రిష్ ఆగు. క్రిష్ లేదు క్రిష్, ఈ రోజు నేను ఖచ్చితంగా నీతో మాట్లాడాల్సిందే. నా మనసులో బాధ అంతా నీతో చెప్పుకోవాల్సిందే. ఒక్కకి తప్పుకో. అయ్యో క్రిష్, దయచేసి జరిగింది చెప్పుకునే ఛాన్స్ నాకు ఇవ్వు క్రిష్, ప్లీజ్. తప్పుకోమంటున్నానా? అయ్యో దేవుడా, ఎందుకు క్రిష్ ఇలా చేస్తున్నావు? నీ ద్వేషానికి ఇప్పటికే సగం చచ్చిపోయాను. ఇంకా ఇంకా ఇలా చేసి పూర్తిగా చంపకు క్రిష్. అడ్డులే. గౌతమి, నీ మనసులో నేనున్నానని, నీ గుండెల నిండా నా మీద ప్రేమ ఉందని, ఆ ప్రేమ నా తప్పును క్షమిస్తుందన్న ఆశతో వచ్చాను. కానీ ఆ ఆశ చచ్చిపోయింది. బ్రతకాలన్న ఆశను కూడా చంపేసింది. వద్దు క్రిష్, నన్ను ఆపొద్దు. ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? చచ్చిపోకుండా ఉండడానికా? ఏం చేస్తావు? ఆపి ఏం చేస్తావు? నాతో కలిసి బ్రతుకుతానని చెప్తావా? లేదుగా, మరి ఇంకెందుకు ఆపడం? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నన్ను ఆపొద్దు క్రిష్, నేను చచ్చిపోతాను. నన్ను వదిలే, నేను చచ్చిపోతాను. నీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా బెదిరిస్తే ప్రేమ కాదు అసహ్యం పుడుతుంది. అయినా సరే నువ్వు మారలా. ఇప్పుడు కూడా ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నావు. నా కర్మ క్రిష్, నా కర్మ. నా బాధ నీకు బ్లాక్మెయిల్ లా కనిపిస్తుంది, నా ప్రేమ నీకు బెదిరింపులా కనిపిస్తుంది. ఏం చేయను, అంతా నా కర్మ. నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకెలాగో లేకపోయింది. కనీసం నీ కళ్ళ ముందు చనిపోయే అదృష్టాన్నైనా నాకు దక్కనివ్వు క్రిష్, దక్కనివ్వు. నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నువ్వంటే చచ్చంత పిచ్చి. నీకోసం చచ్చిపోవాలన్నంత ధర్మయ్య, పిచ్చి. నిజంగా నీకు అంత ప్రేమే ఉంటే మా పెద్దమ్మ ప్రాణాలు తీయాలని చూసేదానివి కాదు. నిజంగా నీ మీద అంత ప్రేమ ఉండబట్టే ఆ ప్రేమలో పడిపోయి ఏం చేస్తున్నానో అర్థం కాక పిచ్చిదాల్లా పొరపాటు చేశాను. కానీ నేను చెప్పాలనుకుంది మీ పెద్దమ్మని కాదు, మీనాక్షిని. కానీ అది పొరపాటున మీ పెద్దమ్మకు జరిగింది. ఏంటి? మీనాక్షిని చంపాలని చూసావా? అయ్యో, చెప్తున్నాను కదా క్రిష్, అదంతా కోపంతోనో పగతోనో కాదు, కేవలం నీ మీదున్న ప్రేమతోనే. నర్మయ్, నోరెత్తావంటే నువ్వు చనిపోవాలనుకోవడం కాదు, నేనే చంపేస్తాను. ఏం నటిస్తున్నావే? నాటకాలు అబద్ధాలు ఎంత బాగా నటిస్తున్నావే. అయ్యో లేదు క్రిష్, నేను చెప్తుంది నిజం. ఏంటి నిజం? ఆ రోజు ఏ తప్పు చేయలేదని చెప్పావు, కానీ ఈ రోజు పెద్దమ్మ కాదు మీనాక్షి అని చెప్తున్నావు.
అంటే ఏంటి? మీనాక్షి అంటే నాకు నచ్చదు కాబట్టి తన మీదకు తోసేస్తే నేను లైట్ గా తీసుకుంటాననేది నీ ఆలోచన. కాదు, అది కాదు క్రిష్. మాట్లాడుకో. ఎన్ని చావు తెలివితేటలు. ఊసర వెళ్ళి కూడా నీ అంత ఫాస్ట్ గా రంగులు మార్చదనుకుంటా. నువ్వు ఎంత మోసం చేసినా సరే ఇప్పటి వరకు నీ మీద ఎక్కడో ఒక మూల కాస్తో కూస్తో ప్రేమ ఉండేది. పిచ్చో, ఆ విషయం తెలిసే కదా నీతో ప్రేమిస్తే సినిమా రేంజ్ లో నాటకం ఆడుతుంది. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్న అబద్ధాలతో దాన్ని పూర్తిగా చంపేశావు. అసహ్యం, భరించలేనంత అసహ్యం. అయ్యో క్రిష్, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను, కాదనడం లేదు, ఒప్పుకుంటున్నాను. ఆ క్షణం నీకు నిజం చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే నన్ను ఎక్కడ దూరం పెడతావన్న భయంతో మాత్రమే చెప్పలేదు. అయినా సరే దూరం పెట్టేశావు. క్రిష్, అబద్ధాలు చెప్పి మోసం చేయడమే నా క్యారెక్టర్ అయితే ఈ క్షణం కూడా నేనే తప్పు చేయలేదనే చెప్పేదాన్ని. అంతేగాని నీ ముందు ఇలా దోషిలా నిలబడేదాన్ని కాదు. భరించలేనంత అసహ్యం వేస్తుందని నువ్వు నా మొహం మీద చెప్తుంటే ఓర్చుకునేదాన్ని కాదు. క్రిష్, మనం నిజంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించి సరిదిద్దుతారంటారు. కానీ నువ్వు క్షమించడం కాదు కదా. కనీసం కనీసం ఎందుకు ఇలా చేశానో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు. అర్థం చేసుకోవాలా? క్షమించి సర్దుకుపోవాలా? పెద్దమ్మ కావచ్చు, మీనాక్షి కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. ప్రాణాలు తీయాలని చూడడం అంటే అది క్షమించేంత చిన్న విషయం ఏం కాదు. క్షమించలేనంత నేరమే క్రిష్, కానీ దాని వెనుక నేను భరించలేనంత బాధ నరకం అనుభవించాను. దయచేసి వాటిని చెప్పుకోనేవు ప్లీజ్. మీనాక్షి తిరిగి వచ్చాక ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. మనలో ఇంతకు ముందున్నంత ప్రేమ లేదు. ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరగడం మొదలయ్యింది. సరదాగా మాటలు లేవు, అసలు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి లేదు. అందరూ మీనాక్షి మీనాక్షి అంటూ తన చుట్టే తిరుగుతున్నారు. నన్ను పనిదాన్ని చేసి ఒంటరి దాన్ని చేసి పారేశారు. ఈ విషయాన్ని నీతో చాలా సార్లు చెప్పాను. మీనాక్షి ఉండేది కొన్ని రోజులే కదా, కొంచెం ఓపిక పట్టని చెప్పావు. కానీ ఈలోగా మీనాక్షి నీతో క్లోజ్ గా ఉండటం చూసి కొన్ని సందర్భాల్లో మీ ఇద్దరు ఏకాంతంగా ఉండటంతో తట్టుకోలేకపోయాను. పరిస్థితులు ఇలాగే ఉంటే నువ్వు ఖచ్చితంగా దూరం అవుతావని భయం వేసింది. ఏం చెయ్యాలో తెలియక, నిన్ను ఎలా దక్కించుకోవాలో అర్థం కాక మెంటలు వచ్చేసింది. మన మధ్య దూరం పెరగడానికి కారణం ఆ మీనాక్షే కాబట్టి, అనే లేకపోతే మనం కలిసి ఉంటామన్న ఆలోచనలో ఇలా చేశానే తప్ప ఇందులో మోసం గాని కుట్ర గాని ఏం లేవు. దయచేసి నన్ను అర్థం చేసుకో క్రిష్.
తెలుసు. నువ్వే సర్వస్వం అయినప్పుడు నిన్ను మోసం చేసేంత పని చేస్తానా చెప్పు. ఇన్ని రోజుల నుంచి ఎంత చిన్న విషయాన్ని నువ్వెందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు క్రిష్. ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇంతలా కుమిలిపోతున్నానే. నా బాధలో నిజాయితీ ఉందని నీకు అనిపించట్లేదా క్రిష్? సరే క్రిష్, ఇప్పటికే నన్ను క్షమించాలని నీకు అనిపించకపోతే నువ్వే శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెళ్ళిపోమంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నీ నుంచి దూరమైన మరో క్షణమే నా నుంచి నా ప్రాణం దూరం అవుతుంది. గౌతమి గాలానికి చేప పిల్లలా దొరికిపోయా. పెద్దత్తయ్య గారు వస్తున్నారు, వెళ్ళి దాక్కో. లోపలికి వెళ్ళు. పెద్దత్తయ్య గారు లోపలికి వస్తే మాట్లాడుతూనే ఉండిపోతారు. గౌతమిని చూస్తే ఇక్కడెందుకుందని పెద్ద గొడవ చేస్తారు. అందుకే ఆవిడ నటునుంచటే పంపించడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఏమనుకోకండి. చూడండి, ఒక మాట చెప్తాను. మనం ఈ నాటకం ఆడుతోంది పెద్దత్తయ్య గారి కోసం. ఇలాంటివేవైనా ఆవిడ కంట్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అన్న స్పృహలో ఉండి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. క్రిష్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను క్షమించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. చాలు క్రిష్, ఈ జీవితానికి ఇది చాలు. నువ్విచ్చిన ఈ కొత్త జీవితాన్ని నీతో కలిసి హ్యాపీగా బతికేస్తాను. చూడు, నీకు నిజంగా నాతో జీవితాంతం జర్నీ చేయాలని ఉంటే జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు. నువ్వంటే నాకెంత ప్రేమో మా వాళ్ళంటే అంతే ఇష్టం. అంతెందుకు, మీనాక్షి అంటే నాకు ప్రేమ లేకపోయినా ఇలా చంపాలనుకునేంత ద్వేషం మాత్రం లేదు. నాకు అందరూ ముఖ్యమే, అందరూ సమానమే.
ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేస్తే నిన్ను జీవితంలో క్షమించను, గుర్తుపెట్టుకో. అయ్యో, కల్లో కూడా ఇలాంటి పొరపాటు చెయ్యను క్రిష్. అలా నాకు మాట ఇవ్వు. ప్రామిస్. చూడు, మా పెద్దమ్మకు మొదటి నుంచి నీ మీద మంచి అభిప్రాయం లేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రేమ గెలవాలి అంటే మా పెద్దమ్మ మనసులో నీ మీద ఒక మంచి అభిప్రాయం కలగడం చాలా అవసరం. ముందు ఆ విషయం తెలుసుకో. మీనాక్షి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్నమావయ్య. ఏంటి ఇప్పుడే లేచారా? బలేదాని అమ్మా, ఇప్పుడు లేవడమేంటి? నేను ఎప్పుడో 5 నిమిషాల క్రితమే లేచాను. ఏమే, కాఫీ అడిగి 2 నిమిషాలైంది, ఇంకా ఎంతసేపు? వస్తున్నానండి. నేను జడ్జిలో ఆర్డర్ అయ్యగానే నువ్వు బిల్ల బంట్రోతలా వాలిపోవాలి. మరింత లేటా? నీకు మొగుడు అన్న భయం గాని, మగాడన్న గౌరవం గాని లేకుండా పోతుంది. ఇదిగో, ఇలా పొద్దున్నే జడ్జిలు లాయర్లు అంటూ ఆర్డర్లు వేసావనుకో, విడాకులు ఇచ్చేస్తానేమనుకుంటున్నారు? ఏయ్, ఊరుకోవే. ఇస్తాను అనడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఏంటి మావయ్య, అత్తయ్య నాట పట్టించడం పొద్దున్నే మొదలు పెట్టేశారా? ఏంటోనమ్మా, అందరికీ రోజు అన్నది దేవునికి దండం పెట్టుకోవడంతో మొదలవుతుంది. కానీ మీ అత్తయ్యకు మాత్రం నాతో గొడవ పడటంతో మొదలవుతుంది. ఏంటో ఆనందం తనకి. దీనికి ఇలాంటి మంచి లక్షణాలు కూడా ఉన్నాయా? ఏంటి ఉండేది? అవతారం చూస్తుంటే తెలియట్లా? ఇప్పుడే మంచం మీద నుంచి నిద్రమోహంతో లేచేస్తున్నట్టు. ఈ పాచినట్టు అవతారం ఏంటండి? అది అర్థం కావట్లేదే. భూతం భక్తురాలు గిట్టపేసినట్టు కొత్త వేషం వేస్తుంది. ఎవరిని మాయ చేయడానికో. మావయ్య, మనకెందుకు, ఊరుకోండి. పొద్దున్నే పవిత్రంగా పూజ చేసే దేవుడి గదిలో ఏంటని పిచ్చి వేచాలు? ముందు వెళ్ళి. అది కాదు మీనాక్షి, అంటున్నానా? మీనాక్షి, అతన్ని ఎక్స్ట్రాలు చేస్తుంటే సైలెంట్ గా ఉంటావేంటి? పట్టించుకోద్దని చెప్తున్నాను కదా, వదిలేయండి. ఏదో ఎగ్జామ్స్ ఉన్నట్టు పొద్దున్నే ఓ తెగ చదివేస్తుంది. దీని మనసు మెప్పించాలంట, దీనికి నా మీద మంచి అభిప్రాయం వచ్చేలా చేయాలంట. గోంగూర కట్టేం కాదు, ఇది అసలుకే వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్. దీని చేత ఎన్ని మాటలు పడాలో, దీని చేత ఎన్ని అవమానాలు భరించాలో. ఏం చేస్తాం, అనుకున్నది సాధించడం కోసం తప్పదు కదా. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. హే నర్స్ పిల్ల, నువ్వా? దీని మమ్మీ చూస్తా ఉంటే ఇది నర్సు పాప అని నా ఇంటి పేరులా మార్చేలా ఉంది.
మొన్న తగిలిన కరెంట్ షాక్ కి పోయుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. మనకి తిప్పలు సేవలు రెండూ తప్పుండేవి. ఏమిటమ్మాయి కరెంటు షాక్ తగిలిన కోతి పిల్లలా అలా బిగిసిపోయావు? అబ్బే ఏం లేదాంటీ, ఇది మౌనం కాదు, గౌరవం. ఆహా, అబ్బో, ఇంకా నయం, మౌనంతో కూడిన గౌరవం అనలేదు. దీని బాడీలో బ్లడ్ కాదు, వెటకారం ఉన్నట్టుంది. మీ పెద్దమ్మ గారికి అమెరికాలో పిజ్జాలు బర్గర్లు తిని చిరాకొచ్చేసిందట. అచ్చమైన తెలుగింటి భోజనం తినాలనుందట. ఆ, అయితే నాకు వంట రాదుగా. ఏంటి రాదా? ఈ వంటలన్నింటినీ మీనాక్షి బాగా చేస్తుంది కదా. బాగా కాదు, చాలా చాలా అద్భుతంగా చేస్తుంది.